హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నా కిచెన్లోని ర్యాక్స్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ర్యాక్లోని స్పూన్స్, స్పాచులాస్, స్ట్రైనర్స్ అన్నీ ర్యాక్లో నుండి తీసుకుని వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ ఒక డ్రై క్లాత్ తీసుకుని తుడుచుకొని డ్రై చేస్తున్నాను. మాకు 10 days నుండి ఎండ అనేది లేదండి ఈ ఫ్లడ్స్ వల్ల. సో నేను డ్రై క్లాత్తో తుడిచి ఫ్యాన్ గాల్లో ఆరబెట్టాను, కానీ అయినా సరే గిన్నెలు డ్రై అవ్వడం లేదు. ఇప్పుడు ఈ పాత లైనర్స్ని తీసివేసి దీన్ని క్లీన్ చేసుకుని కొత్త లైనర్స్ వేసి ఆర్గనైజ్ చేస్తున్నాను. ఒకసారి తడి క్లాత్తో తుడుచుకుని నెక్స్ట్ పొడి క్లాత్తో తుడుచుకుని లైనర్స్ వేసుకుని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్స్, స్పాచులాస్ అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను. మనం డేట్స్ తెచ్చుకున్న కంటైనర్స్ ఉంటాయి కదండి, వాటిని నేను ఈ విధంగా మెజరింగ్ కప్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ చేశాను. ఈ విధంగా అయితే ఫస్ట్ ర్యాక్ని ఆర్గనైజ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఈ ర్యాక్ని నేను ఆల్రెడీ క్లీన్ చేసుకున్నానండి. సో నేను ఈ లైనర్స్ని వేసుకొని ఆర్గనైజ్ చేస్తాను. ఈ ర్యాక్ని కూడా ఆల్రెడీ నేను గిన్నెలన్నీ తీసి క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఆర్గనైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ర్యాక్లోని అన్నీ తీసానండి. ఇప్పుడు లైనర్ కూడా తీసి ఇది టవల్తో నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చూపించానండి. ఒక లిక్విడ్ ప్రిపేర్ చేస్తాను. అది ఏంటంటే కొంచెం బేకింగ్ సోడా అండ్ విమ్ లిక్విడ్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని
ఆ వాటర్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని లైనర్ను కూడా ఒకసారి క్లీన్ చేసి నెక్స్ట్ గిన్నెలన్నీ పెడుతున్నాను. నెక్స్ట్ ర్యాక్ను కూడా ఇదే విధంగా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇప్పుడు పక్కనే ఉన్న కబోర్డ్ని కూడా ఈ విధంగా స్టీల్ కంటైనర్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకొని క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు పాత లైనర్స్ అన్నీ తీసేస్తున్నానండి. నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసి కొత్త లైనర్స్ వేసి ఆర్గనైజ్ చేస్తాను. నెక్స్ట్ ఇదే విధంగా కింద కబోర్డ్ కూడా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేశాను. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.